అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే వేటి సారాంశం ఏమిటి. వేటి యొక్క సారాంశం ఏమిటో తెలుసుకుందాం. ఒక్కొక్క దాని యొక్క సారాంశం మనం తెలుసుకుంటే ఆత్మదేవుడు మన కన్నులు వెలిగించి దానిలో ఉన్నటువంటి శక్తిని, దానిలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అర్థాన్ని మనం గ్రహించి మన ఆత్మనేత్రాలు వెలిగించబడి మనం వెలిగింపబడదేమో గాక. మన చుట్టూ ఉన్న చీకటి యావత్తు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం పరిపూర్ణులుగా ప్రభు యొక్క కృపచేత వర్ధిల్లెదము గాక. ఆమేన్. సామెతల గ్రంథము 4:7 తెలియజేస్తుంది, జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు సారాంశము లేకపోతే ముఖ్యాంశము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. సారాంశం అనగా జ్ఞానం యొక్క సారాంశము జ్ఞానము సంపాదించుట్లోనే ఉన్నదని సొలొమోను భక్తుడు గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానుల దగ్గర మనం కూర్చున్నప్పుడు జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం జ్ఞానం సంపాదించుకోవచ్చు. దేవుని భయం మన దగ్గర ఎంత లోతుగా ఉంటే పాపం అనేది మన దగ్గరికి రాకుండా మనము దైవ జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా ఉన్న వారితో సమానం. మనం ఎప్పుడైతే దేవుని భయం మన దగ్గర తక్కువ ఉంటుందో విచ్చలవిడిగా ఇష్టం వచ్చినటువంటి వాటిని మనం చూస్తూ, తాగుతూ, తింటూ, తిరుగుతూ, ధరించుకుంటూ అనేక రకాలైన పాపాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. జ్ఞానము సంపాదించుకున్న వానికి జ్ఞానమే ముఖ్యాంశము, సారాంశమైనది. వాని యొక్క అంతిమ లక్ష్యము జ్ఞానమును సంపాదించుటే. జ్ఞాని కావలసిన వాడు జ్ఞానాన్ని బాగా సంపాదించాలి. అనేకమైన పుస్తకాల ద్వారా, జ్ఞానుల ద్వారా, దేవుడు ఇప్పుడు సర్వ సంపదలకు మూలమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా జ్ఞానమును ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. రెండవ విషయాన్ని మనం కనుక చూస్తే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-10 చదువుకుందాం. 8 నుంచి, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ తర్వాత 10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనగా ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా ఏంటి అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుటయే. మన చుట్టూ ఉన్న పొరుగువాన్ని ప్రేమించి మనకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన మేలులు, మనకి చేసినటువంటి ఉపకారములు, మనకిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని బట్టి మనం సంతోషించే వారమై మన పొరుగు వారికి కూడా ఆ సువార్తను చాటి చెప్పి వారికి కూడా నిత్యజీవం ఇవ్వటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇదియే నిజంగా పొరుగువాన్ని ప్రేమించుటకు అర్థమై ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పొరుగువారు, ఇరుగు పొరుగువారు 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ రక్షించాల్సిన భారము, బాధ్యత మన మీద ఉన్నది. వారిని ప్రేమించవలసిన భారం మన మీద ఉన్నది. ధర్మశాస్త్రం నెరవేర్పంతా కూడా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుట, ప్రేమ కలిగి ఉండుట అనేటటువంటి మాటల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మనం సువార్త ఎంత లోతుగా, ఎంత ఎక్కువగా, ఎంత వేగంగా చేస్తామో అంతమందిని మనం ప్రేమించామని అర్థం. వారి యొక్క ప్రాణము, ఆత్మ, శరీరాన్ని యుగాలు పరలోకంలో చూడాలనే ఆశ మన లోపల ఉంటే వారికి సువార్త చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించి వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలి. మరి ముఖ్యంగా మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి ధర్మశాస్త్రం అంతా, సారాంశం అంతా నిన్ను పొరుగు వారిని ప్రేమించుటే కాబట్టి మనం కూడా ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వారిగా చరిత్రలో నిలిచిపోతాం. 3వ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ ఉపదేశ సారమేధనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేటి సారాంశం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. జ్ఞానం యొక్క సారాంశం ఏంటంటే జ్ఞానమును సంపాదించుటే. ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా ఏందంటే పొరుగు వాడిని ప్రేమించి వానికి సువార్త చెప్పి వాడి ఆత్మను రక్షించుటే.
మూడోది ఏంటంటే ఉపదేశ సారాంశం ఏదనగా, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే దేవునికి మహిమ ఘనత. చూడండి, ఏ దైవజనుడు ఉపదేశం చెప్పినా, వాక్యం చెప్పినా, ఎక్కడ ఎలాంటి వాక్యాలు చెప్పినా దాని యొక్క అంతిమ లక్ష్యం మానవుని హృదయం మోసకరమైనది. ఆ మోసకరమైన హృదయంలో నుండి పవిత్రమైన హృదయం పుట్టాలి. పవిత్రమైన హృదయులు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యం చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఉపదేశ సారం ఏంటంటే పవిత్రమైన మా హృదయము పొందుకొనుటయే. ప్రతి ఒక్క వ్యక్తి తన దుష్ట హృదయాన్ని, మోసపు హృదయాన్ని, ఘోరమైన వ్యాధితో నిండిన హృదయాన్ని మార్చుకొని మారుమనసు పొందటమే నిజమైనటువంటి ఉపదేశ సారాంశమైనది. హృదయము ఎంత ఘోరమైందో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి. దాంట్లో ఎన్ని రకాలైన దురాశలు, పాపాలు, పాపపు ఆశలు, అనేక రకాలైన నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, అనేక రకాలైన శరీర క్రియలు, శరీర జారత్వములు, వ్యభిచారములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, పగలు, అసూయలు, ద్వేషములు, ఇవన్నీ ఎన్నోన్నాయో తెలుసుకొని ఈ యొక్క ఒక దైవజనుడు ఒక వాక్యం చెబుతున్నాడంటే దాని అంతిమ సారాంశం ఏంటంటే ఒక మనిషి మారాలి, అతని మనస్సు మారు మనసు పొందాలి, అతని మనస్సు తన హృదయాన్ని పాపమైన హృదయం అని గ్రహించి ఆ పాపపు హృదయం నుంచి ఆ వ్యక్తి పూర్తిగా విడుదల పొందాలి అనేది ఉపదేశం యొక్క సారాంశమైనది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14 వచనం ఒకసారి మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14 వచనము, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. గూఢమైన ప్రతి అంశము యొక్క సారాంశం ఏంటంటే అది మంచి అంశమే కావచ్చు, చెడ్డ అంశమే కావచ్చు, అది తీర్పులోనికి వస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు శరీరంతో చేసిన, ఆత్మతో చేసిన, ప్రాణంతో చేసిన, దేనితో చేసిన పనైనా, క్రియ అయినా సరే, అది మంచిదైనా సరే, అది చెడ్డదైనా సరే, గూఢమైన ప్రతి అంశం, రహస్యమైన ప్రతి అంశం యొక్క సారాంశం చివరికి తేలేది ఏంటంటే అది తీర్పు పొందక తప్పదు. అది మంచిదైనా సరే, మంచి క్రియ అయినా తీర్పు తప్పదు, చెడ్డ క్రియ అయినా తీర్పు తప్పదు. మంచి క్రియ అయితే నిత్య జీవానికి, చెడ్డ క్రియ అయితే నిత్య నాశనానికి వెళ్ళక తప్పదు అని వాక్యములో ప్రసంగి భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఒక విషయం తెలియజేస్తున్నాడు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం, మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. భూలోకంలో ఉన్న పరిశుద్ధ దేవాలయమునకును పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన ప్రధాన యాజకుడైన నజరేయుడైన యేసు ప్రభువారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మేము వివరించుచున్న సంగతుల యొక్క సారాంశం ఏదనగా మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేయవాడు, మన పక్షాన రాయబారిగా ఉన్నవాడు, మన పక్షాన న్యాయవాదిగా ఉన్నవాడు, మన పక్షాన అనేక రకాలుగా మన మీద నిందలేస్తుంటే తప్పించటానికి మనల్ని కాపాడువాడు, కొనుకని నిద్రపోనివాడు ఒకడు ఉన్నాడు. ఆయనను గురించి మేము ప్రకటించుచున్నాము. అలాంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఇక్కడ నేను మీకు మేము ఏ వాక్య సారాంశం చెప్పినా, మేము ఏ లేఖనాన్ని వివరించినా, మేము ఏ ఉపదేశాన్ని బోధించినా, మేము ఏ యొక్క విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడి ప్రసంగ రూపంగా సిద్ధపరిచిన దాంట్లో అంతిమ సారాంశము ప్రధాన యాజకుడైన క్రీస్తును చూపించటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుని గురించి చెప్పటమే, పరలోకమందు ప్రధాన యాజకుడిగా ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ, మనల్ని కాపాడుతూ, మనకు భద్రత కలగజేస్తూ, మనల్ని నిత్యము తండ్రి దగ్గరికి చేరుస్తూ, మనకి తండ్రికి దూరంగా ఉన్నటువంటి ఆ దూరాన్ని చెరిపివేస్తూ మనల్ని సమాధానపరుస్తున్నటువంటి క్రీస్తుని వివరించుటే మేము వివరించుచున్న సంగతుల యొక్క సారాంశమైనదని హెబ్రీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. దేవునికి మహిమ ఘనత
ప్రభావములు కలుగును గాక. మరి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అంశాన్ని ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఒక వివాదము శాశ్వతంగా పరిష్కరించబడాలంటే దాని అంతిమ లక్ష్యము ప్రమాణం చేయటమే. ఒక వివాదం యొక్క లాస్ట్ సారాంశం ఏంది అంటే, ఇద్దరు ఎవరెవరైతే తప్పులు చేశారో, నువ్వు ఆ పాపం చేసావంటే చేయలేదని ప్రమాణం చేయాలి, చేశానంటే చేశానని ప్రమాణం చేయాలి. ఈ ఒక వివాదాంశం యొక్క పూర్తి ఫుల్ స్టాప్ ఏంటిదయ్యా అంటే, దాని సారాంశం ఏందయ్యా అంటే ప్రమాణం చేయటమే. ప్రమాణం చేసిన తర్వాత ఇరు పక్షాల వారు నమ్మాలి, ఆ మాటని నమ్మి దేవునికి వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వివాదానికి ఫుల్ స్టాప్ యొక్క సారాంశం, చివరి యొక్క సారాంశం ఏంటంటే ప్రమాణమే దాని యొక్క సారాంశమైనది. 7వ అంశాన్ని కనుక మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 36వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనం చూస్తే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగనే చేయమని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు సమరయుని గురించి ఒక ఉపమానమును బోధించినట్లు 30వ వచనంలో మనం చూస్తాం. అందుకే యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెలుచు తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయాను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతన్ని పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, అతన్ని పరామర్శించుము, నీకు ఇంకేమి అయినను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిపోయిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగ్గా అతని మీద జాలిపడిన వాడే అనను. అందుకే యేసు, నీవునే వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. ఉపమాన సారాంశం ఏమనగా, జాలిపడిన వాడే, ఎవరైతే ఆ యొక్క పొరుగువానికి సహాయం చేశాడో, అతని మీద జాలిపడ్డాడో, ఆ గాయాలలో పడిపోయినటువంటి, ఆ త్రోవలో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తాడో, ఆ వ్యక్తి నిజమైన పొరుగువాడు. కాబట్టి నీ పొరుగువాడు ఎవరని నన్ను అడుగుచున్నావు. కాబట్టి ఈ ఉపమాన సారాంశం ఏమనగా, ఎవరైతే శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేక రకాలైనటువంటి బెదిరింపుల్లో, బంధకాల్లో, సాతాను కట్లలో, మాంత్రిక కట్లలో, అనేక రకాలైన దయ్యపు కట్లలో, చీకటి కట్లలో, పాపపు కట్లలో, బానిసత్వపు కట్లలో, బంధకపు కట్లలో, వ్యసనపు కట్లలో బంధింపబడి ఉన్నారో వారిని విడిపించువాడే నిజంగా పొరుగువాడు. అలాగా నీ కళ్ళెదురుగా కనబడుతున్న నీ పొరుగువారిని రక్షించమని ఆ ఉపమాన సారాంశం తెలియజేస్తుందని యేసుప్రభు వారు వాడికి ఆ యొక్క ఉపమాన సారాంశం అంతా చెప్పి పంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవులారా, ఇలాగా ఒక్కొక్క దానికి సారాంశం ఎలా ఉన్నదో మనం తెలుసుకున్నాం. ఈ యొక్క 7 రకాలైన సారాంశాలు తెలుసుకొని మనం మన జీవితాన్ని బాగు చేసుకొని ప్రభు చేతికి అప్పగించుకున్నదముగాక. ఆమేన్.